హాయ్ అండి. ఈరోజు స్పెషల్ మెంతిపప్పు. ఈ మెంతిపప్పు మంచి వాసనతోటి రెగ్యులర్ పప్పు కన్నా చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. ఈ పప్పు 2 రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటుంది. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ఆనియన్ 1, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం, వెల్లుల్లి 1/2, పసుపు 1/2 స్పూన్, కందిపప్పు 2 కప్స్ అండి. నేను ఈ కప్పుతో 2 కప్స్ తీసుకున్నాను. ఇది వచ్చి ఎండుమిర్చి పౌడర్ అండి, బరకగా కొట్టుకున్నాను. 2.5 స్పూన్ నేను వేసుకున్నాను. కారం కావాలనుకుంటే 3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు అండి. మీరు టమాటోలు 2, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక మెంతులు కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచుకొనేసి తర్వాత అందులో ఆనియన్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి వేసుకోవాలండి. ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలండి. ఈ కందిపప్పు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకునేసి 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి కందిపప్పు ఫ్రై అయ్యాక. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిర్చి పౌడర్ని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియంలోనే వేయించుకోవాలండి. మిర్చి పౌడర్ వేసిన తర్వాత కూడా మీరు కావాలంటే ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మేమైతే వీక్లీ వన్స్ అయినా ఈ పప్పు చేసుకుంటామండి. ఇది చాలా బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయిందండి, మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో టమాటో వేసుకోవాలండి. టమాటో వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు పప్పుకి 2.5 కప్స్ వాటర్ వేసుకోవాలండి. మెంతిపప్పుకి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. తర్వాత ఇందులో చింతపండు వేసుకోవాలండి, పసుపు వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్నాక ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మెంతిపప్పుకి కాస్త ఎక్కువ టైమే పడుతుందండి కుక్ అవ్వడానికి. ఈ పప్పు రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి టేస్ట్. విజిల్స్ వచ్చేసాయండి, ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ కలుపుకునేసి పప్పుగుత్తితో మ్యాష్ చేసుకోవాలండి. ఎక్కువ పేస్ట్ లాగా మ్యాష్ చేయకండి, కొంచెం పప్పులుగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పప్పు. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి, చూడ్డానికి చాలా బాగుంది కదా. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పప్పు రెడీ. ఆవకాయ పప్పు అప్పడం సూపర్ కాంబినేషన్ కదండి. మా కుకింగ్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.